Hello students, welcome to GNV Learning Portal. RRB Group D and NTPC examinations లో జనరల్ అవేర్నెస్ లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇవి కూడా 2 to 3 క్వశ్చన్స్ అయితే మనకి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇండియన్ పాలిటీలో మెయిన్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానికి సంబంధించిన ఆర్టికల్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేస్తే సో ఈ వీడియోలో ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా మోడల్స్ ఎలా ఇస్తారు, మనకి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ? సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని తెలియజేస్తుంది అని అడుగుతున్నాడు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 21. Article 21 gives protection of life and personal liberty. Protection of life and personal liberty. Protection of life and personal liberty. ఇక్కడ దీన్ని ఎవరో కూడా డిప్రైవ్ చేయకూడదు. బికాజ్ ఇక్కడ ఈ రైట్స్ ఒక ప్రొసీజర్ బై లా, అంటే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ కానీ పర్సనల్ లిబర్టీని కానీ చేంజ్ చేయాలంటే ఇట్ షుడ్ బి యూజ్డ్ బై ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా. నెక్స్ట్ మిగతా ఆర్టికల్స్ ఇచ్చాడు కదా, దీంతో రిలేటెడ్ గా 31 ఇచ్చారు, 12 ఇచ్చారు, 22 ఇచ్చారు. సో ఆర్టికల్ 31 అంటే రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అయితే ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఒమిట్ చేశారు. ఇట్ ఈస్ ఒమిటెడ్ ఇన్ ద ఇయర్ 1978 అండ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై 300A. రీప్లేస్డ్ బై 300A అంటే ఆర్టికల్ 31 ఉండేది ఎప్పటి వరకు? బిఫోర్ 1978 ఉండేది. 1978లో ఈ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ ని రద్దు చేసి దాని ప్లేస్ లో కొత్తగా 300A అనేటువంటి ఆర్టికల్ అయితే తీసుకొచ్చారు. తర్వాత ఆర్టికల్ 12 చూడండి. ఇట్ డిఫైన్స్, ఆర్టికల్ 12 డిఫైన్స్ ద టర్మ్ స్టేట్. డిఫైన్స్ ద టర్మ్ స్టేట్ దేంట్లో? ఫర్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేయడానికి స్టేట్ ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ స్టేట్ ని డిఫైన్ చేస్తుందంటే స్టేట్ అంటే ఇందులో గవర్నమెంట్ ఉండొచ్చు, గవర్నమెంట్ లెజిస్లేచర్ ఉండొచ్చు, పార్లమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అది ఆర్టికల్ 12 అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 22 protects personal liberty. It protects personal liberty from misuse of state. Misuse of state, particularly in the sense of arrest. అరెస్ట్ అంటే ఎవరినైనా సరే అరెస్ట్ చేసేటప్పుడు ఆ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్యూజ్ కాకుండా ఉండడానికి, వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 22 అనేది చెప్తుంది. ఆర్టికల్ 21 ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో 22 ఏం చెప్తుందంటే ఒక పర్సన్ యొక్క పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేస్తూ అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి, అతన్ని సేవ్ చేయడానికి కావాల్సిన రూల్ ని మనకి ఆర్టికల్ 22 ద్వారా ఇస్తారు. సో కాబట్టి మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అన్నాడు, కాబట్టి అది ఆర్టికల్ 21 లో మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ 21 గ్యారంటీస్ ద ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ రైట్ టు ప్రైవసీ, డిగ్నిటీ అండ్ ఆల్సో హెల్త్, ఎన్విరాన్మెంట్. ఈ ఫండమెంటల్ రైట్స్ ని కూడా అది సూచిస్తూ ఉంటుంది, అంటే రైట్ టు ప్రైవసీ కానీ డిగ్నిటీ కానీ అని.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ పాసెస్? ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్. ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అంటే 1963. 1963 1963వ సంవత్సరంలో మనము అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్తో పాటుగా హిందీని కూడా చేర్చడం జరిగింది. దేంట్లో అఫీషియల్ పర్పస్ ఆఫ్ యూనియన్ అండ్ పార్లమెంట్. అంటే గవర్నమెంట్లోను పార్లమెంట్లో చేసేటువంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇంగ్లీషుతో పాటుగా హిందీలో కూడా తీసుకురావాలి అనేటువంటి యాక్ట్ అయితే ఈ ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అయితే పాస్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఐదర్ జీవోస్ కానీ ఏదైనా కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనూ ఉంటాయి, అలాగే మన హిందీ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ యాక్ట్ ఏ సంవత్సరం నుంచి వర్తిస్తుంది అంటే 1963 నుంచి వర్తిస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 243E ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫ్యూచర్ ఆఫ్ పంచాయత్? సో పంచాయతీరాజ్ మనకి ఆర్టికల్ ఉంది, అమెండ్మెంట్. ఈ పంచాయతీరాజ్ యాక్ట్ అనేది ఇట్ ఈస్ 73rd అమెండ్మెంట్ యాక్ట్. 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 1992వ సంవత్సరంలో ఈ చట్టం అయితే తీసుకురావడం జరిగింది 73వ అమెండ్మెంట్ ద్వారా. సో ఈ పంచాయతీ యాక్ట్ ఇట్ ఈస్ ఇన్ పార్ట్ 9లో ఈ పంచాయతీ యాక్ట్ అనేటువంటిది మనకి అంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేది అయితే జరగడం అయితే జరిగింది. వీటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు గ్రామ పంచాయత్స్ గురించి ఉంటుంది. దిస్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ గ్రామ పంచాయత్స్, లోకల్ గవర్నమెంట్స్ అనమాట, మున్సిపాలిటీస్ కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే 243E అంటే 243 నుంచి 243O వరకు ఉంటాయి అన్నాం కదా. సో 243E దేన్ని సూచిస్తుంది అంటే డ్యూరేషన్ ఆఫ్ ది పంచాయత్స్. 243E డ్యూరేషన్ ఆఫ్ ది పంచాయత్, దట్ ఈస్ 5 years. 5 years డ్యూరేషన్ అని తెలియజేస్తుంది. 5 years ఎప్పటి నుంచి? ఫ్రమ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్. ఎప్పుడైతే పంచాయతీ ఫార్మ్ అయ్యి ఫస్ట్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ 5 years టెన్యూర్ అయితే ఉంటుంది. ఆ విషయాన్ని మనకు ఆర్టికల్ 243E చెప్పడం అయితే జరిగింది. మరి మిగతా ఇచ్చారు కదా, ఇవి ఏంటి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్ 243B చెప్తుందండి. పంచాయతీలు ఎలా ఏర్పాటు చేయాలనేది ఆర్టికల్ 243B చెప్తుంది. తర్వాత రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ 243D చెప్తుంది. 243D ద్వారా మనకి పంచాయతీల్లో ఉన్నటువంటి సీట్ల రిజర్వేషన్ గురించి తెలుస్తుంది. కాంపోజిషన్స్ ఆఫ్ పంచాయత్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 243C. కాబట్టి 243 నుంచి 243O వరకు ఉన్నాయి. సో ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్క విషయాన్ని పంచాయతీలకు సంబంధించి ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అయితే 243B కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్ గురించి చెప్తుంది, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి 243D చెప్తుంది, కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్ గురించి 243C చెప్తుంది. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ 243E అనేది డ్యూరేషన్ ఆఫ్ ద పంచాయత్స్ గురించి చెప్తుంది. దట్ ఈస్ 5 years డ్యూరేషన్ ఫ్రమ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ రెస్పెక్ట్స్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్? అంటే భారతదేశ ప్రధానమంత్రి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ని భారత రాష్ట్రపతికి తెలియజేయాలి అనేటువంటి విషయాన్ని ఏ ఆర్టికల్ ద్వారా తెలియజేశారు అంటే ఆర్టికల్ 78. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 78 ద్వారా ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా హీ హ్యాస్ టు కమ్యూనికేట్ టు ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ విషయాలు? ఆల్ డిసిషన్స్ ఆఫ్
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్నటువంటి అన్ని డిసిషన్స్ ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి. అలాగే లెజిస్లేచర్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా కమ్యూనికేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఆర్టికల్ 78 అయితే చెప్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి మిగిలిన ఆర్టికల్స్ ఇచ్చాడు, ఇవి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఆర్టికల్ 73 అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎవరివి? ఆఫ్ ది యూనియన్, దట్ మీన్స్ గవర్నమెంట్ అన్నమాట. సో అలాగే ఆర్టికల్ 69 చూడండి. ఆర్టికల్ 69 ఏం చెప్తుందంటే ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్స్ ఓత్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 62 ఏం చెప్తుందంటే టైమ్లీ ఎలక్షన్స్ గురించి చెప్తుంది. టైమ్లీ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ మస్ట్ బి డన్ టు ఫిల్ ఏ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఎక్కడైతే మనకి వేకెన్సీ ఏర్పడుతుందో, వేకెన్సీ ఏర్పడినప్పుడు విత్ ఇన్ ద టర్మ్ లో మనం ఏం చేయాలి? ఎలక్షన్ కండక్ట్ చేయాలి. సో 5 years టెన్యూర్ ఉందనుకోండి, బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ మనం ఏం చేయాలి? ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయాలి. ఒకవేళ రిటైర్మెంట్ ద్వారా ఆ సీట్ ఖాళీ అయినా, వేరే ఏ కారణాల ద్వారా అయినా, లీవ్ ద్వారా, ఇంకా దేని ద్వారా అయినా ఖాళీ అయినా సరే, ఆ టైంని బట్టి మనం ఏం చేయాలి? ఎలక్షన్ కండక్ట్ చేసి ఆ సీట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విషయం గురించి తెలియజేయడానికి ఆర్టికల్ 62 అయితే మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డాష్ పార్ట్స్ అండ్ డాష్ షెడ్యూల్స్. సో ఇక్కడ డాష్ పార్ట్స్ అంటే 25 పార్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి 25 పార్ట్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. రీసెంట్ గా అనుకున్న దాని ప్రకారం 448 ఆర్టికల్స్ ఉన్నాయి. 448 ఆర్టికల్స్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే మనకి 1950లో కాన్స్టిట్యూషన్ అమలైంది కదా, January 26th అమలైన రోజు 26th January. సో ఇప్పటికి స్టార్టింగ్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అని అడుగుతాడు. సో 22 పార్ట్స్ ఉన్నాయి ఇన్ ద ఇయర్ 1950. 8 షెడ్యూల్స్ ఉంటాయి. 8 షెడ్యూల్స్ ఉంటాయి. ఆ టైంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, స్టార్టింగ్ లో 22 పార్ట్స్ ఉంటే ఇప్పటికి 3 పార్ట్స్ పెరిగినాయి. 8 షెడ్యూల్స్ ఉంటే ఇప్పుడు 4 షెడ్యూల్స్ పెరిగినాయి. 395 ఆర్టికల్స్ ఉంటే దాదాపు అరౌండ్ 53 ఆర్టికల్స్ అయితే పెరిగినాయి. సో దీన్ని బట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైనమిక్ కాన్స్టిట్యూషన్ అనే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే నిరంతరము చేంజ్ అవుతూ ఉంటుంది, యాడ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనము డైనమిక్ కాన్స్టిట్యూషన్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 2512, దట్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్లో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే మీకు దీనికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే, అంటే ఆప్షన్స్ రిలేటెడ్ విషయాలు ఏమైనా తెలుసుంటే వాటిని కూడా మీరు కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్ ఎనీ డౌట్స్, అలాగే ఇంకా ఏవైనా ఈ వీడియోస్ మీరు ప్రిపేర్ అవుతున్నట్టు ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలంటే వాటిని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ త్రిపుర అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ప్రకారం ఏ 2 లాంగ్వేజెస్ని కన్సిడర్ చేశారని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన క్వశ్చన్, దానికి లాంగ్వేజెస్ మనకి ఇచ్చారు, ఏ లాంగ్వేజెస్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని జనరల్ అవేర్నెస్ సంబంధించిన మరిన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.